నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామంలోని 5వ వార్డు ప్రజలు కనీస సౌకర్యమైన వీధి లైట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టి తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డు పరిధిలో రాత్రి వేళలో చీకటి అలుముకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. చీకటి కారణంగా పాములు, తేళ్లు సంచరిస్తుండటంతో ప్రాణభయం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. వీధి లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వార్డు ప్రజలు ఆరోపించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే వీధి లైట్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే 5వ వార్డు ప్రజలంతా కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చెప్పమ్మా. 5వ వార్డులో కరెంటు దిగ్గపోయింది. మస్తు రోజులు అవుతుంది. ఎప్పుడే ఎవరు పట్టించుకుంటలేరు. మరి పాములు, తేళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి. మరి ఇట్లా పట్టించుకోకపోతే మరి ఎట్లా చేయాలి? ఎన్ని మనం చెప్పినా ఎవరు పట్టించుకోరా? మరి ఎట్లా చేయాలి? అన్ని పాములు, తేళ్ళు ఎన్ని రోజులు మొత్తుకోబట్టి కరెంటు పోయింది అంటే కూడా ఓలు పెట్టి పట్టించుకోవట్లేరు. పాము తినబట్టే తేలిలో బట్టే మొత్తం ఇండ్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఎట్లుండాలి ఈ పాములలో, తేలల్లా? ఆ లైట్ వేసేదాకా కాదు, లైట్ వేస్తేనే మంచిగా. సర్పంచ్ దగ్గరికి వస్తాను నేను కూడా. సర్పంచ్ ఇంటిని పోతే పిలిచిన వాళ్ళకడు అన్నమ్మడు ఆయన అటే నీటే ఏంటికి ఎక్కి అందరితో ఒకతో చూపిస్తోలే కానీ ఎవరేం చేసేవాళ్ళు లేరు. కరెంట్ ఏమంటే ఎన్ని రోజులు అయ్యేది? సుమారు చీకట్లో వస్తున్నాము. ఆ పాములు తేలిస్తున్నాయి సావా నాక కలిసి. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే ఇటీవల విత్తన మేళాలు నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రతి రైతుకు ఎకరానికి 12,000 పంట పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసే రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని నర్తాపూర్ మండలం లెంగాపూర్ గ్రామంలోని రైతు వేదికలో రైతు భరోసా విడుదల వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, డివిజన్ స్థాయి అధికారి, మండల స్థాయి అధికారి, ఏఈఓలతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులతో కలిసి టీవీలో వీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, పలు శాఖల ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి రైతు భరోసా కార్యక్రమంలో తమ ప్రసంగాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ వేదికగా రైతులకు ఎలినో ప్రభావం, పంటల మార్పిడి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాలు, ఆయిల్ ఫామ్ పంటల నిర్వహణ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతులను పీపీటీ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏడీఏ సంధ్య, ఏవో దీపిక, టెక్నికల్ శ్రీదేవి, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వచనానికి ముందు ఆచరణ. ఈ నిధుల విడుదల రైతాంగానికి భరోసా. రైతు సంతృప్తియే ప్రజా ప్రభుత్వపు శ్వాస. రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వపు ధ్యాస. విత్తనాన్ని నాటే రైతుల హృదయాల విశ్వాసాన్ని నాటే సంకల్పం. ఫార్మర్ ఈజ్ నెవర్ ఎ ఫోమర్. పొలం మారొచ్చు, పంట మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ రైతు పాత్ర ఎప్పుడు పరమ పవిత్రం. మనిషికి అన్నం పెట్టే రైతన్నకు నమస్కరిస్తూ ప్రజా పాలనా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సదస్సులో ఇది ఒక కొత్త ఉషస్సు. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ రెవెన్యూ శాఖ శాసన మండలి చైర్మన్ పెద్దలు సురేందర్ రెడ్డి గారు, సాగునీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మరియు తలెత్తుకొని ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే ఒక పండగలా ఈనాడు తీర్చిదిద్దాలి అని మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కొన్ని అంశాలు వేదిక మీద ఉన్న మా ఆడపడుచులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా యువ మిత్రులు
ఒకప్పుడు పంచగట్టుకొని వ్యవసాయం చేసే కాడి నుంచి పాయింట్ షర్ట్ వేసుకొని వ్యవసాయం దాటి ఈరోజు సూట్ వేసుకున్న సోదరులు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్న సందర్భంలో కొన్ని అంశాలను మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల పూర్వుల రామకృష్ణారావు గారికి మొదలుపెట్టి ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి కావచ్చు, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, 18-19 మంది ముఖ్యమంత్రులు 1947 నుంచి 2014 వరకు మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నూతన పాలక మండలి సభ్యులు చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగేంద్ర యాదవ్ కమిటీ సభ్యుల చేత ఆలయ ఈవో విఠల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండోమెంట్ అధికారి ఆండాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన ఆలయ చైర్మన్ నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఆలయంలో రాజగోపురం నిర్మాణానికి ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరారు. ఆలయ అభివృద్ధి కమిటీ కోసం ఎమ్మెల్యే గణేష్ ఎంతో సహకరించారని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నూతన పాలక మండలి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, వైష్ణవి యాదవ్, మౌండా డివిజన్ అధ్యక్షుడు నాగేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి యొక్క స్వయం కృషితో ఈ దేవాలయం అభివృద్ధి డెవలప్మెంట్ కమిటీ కరుతదారుల మధ్య వారికి దేవస్థాన వివోగా సన్మానం చేస్తున్నాను. మీ యొక్క స్థానికత్వము, మీ యొక్క భక్తి భావనతో ఎల్లవేళ దేవస్థాన అభివృద్ధి పాటుపడి మనకు మేజర్గా రాజగోపుర నిర్మాణము, దాతల సహకారం చేత రాజగోపుర నిర్మాణము కావించబడి వీరి యొక్క పేరు రాజగోపురము వీరి హయంలో జరిగింది అని చెప్పి మొట్టమొదట జి నాగేందర్ యాదవ్ సన్ ఆఫ్ కృష్ణమూర్తి యాదవ్ గారు దేవాలయ కూడా నాకు ఈ గుడికి వచ్చిన చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి డెవలప్మెంట్ అయ్యింది. టెంపుల్లో అసలు చాలా ఇబ్బంది ఉండే, ఎంత ఇబ్బంది ఉంది అంటే అర్చకులకు డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ కూడా లేకుండే. ఒక అర్చకుల డ్రెస్ రూమ్ పెట్టాము, ఒక ఆఫీస్ రూమ్ చైర్మన్ కూర్చుందామన్నా, కమిటీ మెంబర్స్ ఏమైనా డిస్కస్ చేద్దామన్నా, ఒక ఇన్స్పెక్టర్ వచ్చిన టెంపుల్ ఇన్స్పెక్టర్ ఈఓ గారు ఉన్నా కూడా డిస్కస్ చేసే పరిస్థితి లేకుండే. కాబట్టి ఇది నాకు అవకాశం ఇచ్చిన
గతంలో అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు గణేష్ అన్న కూడా మంచి కమిటీని ఎన్నుకోండు, మీరు కూడా మంచిగా పనిచేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గణేష్ అన్న కూడా ఒక కమిట్మెంట్ లీడర్, ఆయన పని పి శివకుమార్ సన్ ఆఫ్ నరసింహరావు గారు. ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ అన్న గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని మేము ఈ చైర్మన్కు ఈ గుడికి మేమంతా డెవలప్ చేసుకొని మంచి బాటలో నడిపించుకుంటూ ఆయనకి ఏ పేరు రాకుండా కూడా మేము చూసుకుంటూ ఈ యొక్క రాజగోపుర నిర్మాణానికి మేము చేయాలని నిర్ణయించుకున్నాము. మా ఈ 3 ఏళ్ల లోపల ఈ కార్యక్రమం చేయించి ఆ ధైర్యము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మాకు ఇవ్వాలని నీరజ్ దా సంతోష్ యాదవ్ గారు సత్కరిస్తున్నారు. పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. మా నియోజకవర్గంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం ఈరోజు జరగడం జరిగింది. సభ్యులందరికీ మరియు చైర్మన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ దేవాలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అలాంటి గొప్ప దేవాలయానికి ఈరోజు వీళ్ళు సభ్యులుగా రావడం వాళ్ళందరి అదృష్టం. అవే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం ఎమ్మెల్యే గారు మా ప్రాంత అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అందులో భాగంగా మా మోండా డివిజన్లో ఉన్న పెద్ద దేవాలయాలు. సిద్దిపేట జిల్లాలో నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తోంది. కోహెడ మండలం ఆరేపల్లి గ్రామంలో సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను సిద్దిపేట అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఆరేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రజల సహకారంతో కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందని అడిషనల్ డీసీపీ తెలిపారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతి భద్రతల పరీక్షలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి, 100 తెలియచేయాలని ప్రజలకు సూచించారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అడిషనల్ డీసీపీ కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం మరియు రాంగ్ రూట్ ప్రయాణాలు నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోహడి ఎస్ఐ అభిలాష్, ఆరేపల్లి గ్రామ సర్పంచ్ చిట్యాల బాబురాజు, ఉప సర్పంచ్ గోండ నరసింహారావు, విలేజ్ పీపీఓ మోహన్, ఇతర గ్రామ సర్పంచులు, గ్రామస్తులు, వార్డు నెంబర్లు పాల్గొన్నారు. సిపి మేడం శ్రీ రష్మి పెరుమాల్ మేడం సురక్షా నేత్ర కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. ఈ విషయం లేదంటే ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉండాలి, ప్రతి గల్లీకి సీసీ కెమెరా ఉండాలి, ప్రతి హైవేకి సీసీ కెమెరా ఉండాలి. ఈ సీసీ కెమెరా ఉండడం వల్ల మనకు ఈ దొంగతనాలు కావచ్చు, యాక్సిడెంట్స్ని కనుక్కోవడం కావచ్చు, ఊర్లోకి తెలియని వ్యక్తి వచ్చేటప్పుడు కానీ వెళ్ళిపోయేటప్పుడు కానీ అతని యొక్క ముఖం అనేది కనపడే విధంగా
ఉండాలని చెప్పి అతను ఏమన్నా దొంగతనాలకు కానీ వాటికి కానీ మనం వచ్చి చేసే పరిస్థితుల్లో కూడా తొందరగా దొరకబట్టే విధంగా సీసీ కెమెరాలు విలేజ్లో ఉండాలని చెప్పేసి ప్రతి చోట కూడా అవేర్నెస్ కార్యక్రమాలను పెడుతూ జనాల నుంచే మన ప్రజల నుంచే వాళ్ళ యొక్క సాయశక్తులకు తగ్గట్టు ఎంతైతే డొనేషన్ చేస్తారో అంత డొనేషన్ని వాళ్ళు చేసే విధంగా చేయాలి. పొద్దున్న లేస్తేనే బెల్ట్ షాప్ పోతే ఎత్తుకుంటారు. ఆ బెల్ట్ షాప్ అనేది చాలా తప్పు. అది బెల్ట్ షాప్ పోవడం, మీరు పోవడం, తీసుకోవడం, తాగడం, ఎక్కడో పోయి గుద్దుకొని కింద పడ్డం. పోయినాడు బాగానే పోతుంది, కానీ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, బతికున్న వాళ్ళు, ఫ్యామిలీ అంతా కూడా బాధపడుతుంది. మరి మీరు ఎంతమంది హెల్మెట్ పెడతారో లేదో నాకు తెలియదు, కానీ ఇక నుంచి పెడతారేమో అని అనుకుంటున్నా, ఆశిస్తున్నాను. చేయగలుగుతారా అట్లా? దయచేసి. ఎందుకంటే ఇంట్లో భార్య చూసి భర్తను చూసి చెప్పుకోలేదు, ఎడవలేదు పరిస్థితి. దయచేసి నా యొక్క రిక్వెస్ట్, మా సిద్దిపేట పోలీస్ నుంచే రిక్వెస్ట్ ఏంటంటే హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఓవర్ స్పీడ్ తోలకూడదు ఎవరు కూడా, డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా చేయొద్దు ఎవరు కూడా, దయచేసి. ఓకేనా? పక్కా తెలిసి ఉంటుంది. నేను వస్తే మీరు గుర్తుపడతారు ఎమ్మటే వేరే వాళ్ళని చెప్పేసి. ఒక విలేజర్ కాకుండా బయట వాళ్ళు వస్తే మీరు గుర్తుపట్టగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ చేయడం అంటే మనం ఎవరాలు ఎందుకు వచ్చినందుకు అడగాల, అదే చూడాలి, గమనించాలి. మన దగ్గర వచ్చి తిరుగుతుంటాడు. మీరు కూడా ఒక ఏజ్ ఉంది, ఒక 50 years నుంచి 60 years నుంచి కొంతమంది గోల్డ్ వేసుకుంటున్నారు. గోల్డ్ చెవుల గోల్డ్ ఉంది, ఇదంతా గోల్డ్ ఉంది. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదా మొత్తం కూడా. వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే డబ్బు దొరకదు బయట. ఏటీఎంలో డబ్బులు ఇప్పుడు అంతా ఫోన్పే ఉంది. రెడీమేడ్ డబ్బు కనబడుతున్నారు. అంటే నేను చెప్తున్నా, మీరు జాగ్రత్త ఉండాలి. ఉండాల్సింది ఏంటంటే జాగ్రత్త ఉండాలి. కొద్ది ఏజ్ ఉన్న వాళ్ళంతా కూడా కొంతమంది బయట పండుకోవడం, ఎండాకాలం అని చెప్పి పండుకొని ఈ మధ్య కొన్ని జరిగినాయి. వాటన్నిటి కూడా మీరు దృష్టి పెట్టుకొని, అది మీ పక్కన ఉన్నప్పుడు ఎవరైనా అన్వాంటెడ్గా వచ్చినప్పుడు మాత్రం మీరు. ఆర్టీసీ బస్సులో సీట్ల పంచాయతీ తరచూ చూస్తూనే ఉంటాం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బస్సు సీట్ పంచాయతీ ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే బుధవారం మెదక్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సాపూర్ బస్ స్టాప్లో ఆగింది. అటువైపుగా ప్రయాణించే వాహనదారులు బస్సులో ఎక్కారు. బస్సులో ఎక్కిన మానసిక వికలాంగుడైన వినోద్ అనే వ్యక్తి సీటు విషయంలో ఓ మహిళపై దాడి చేసి బ్యాగ్ చింపివేయడంతో గొడవ తీవ్రస్థాయికి చేరింది. బస్సులో మిగతా ప్రయాణికులు ఎంత సర్ది చెప్పినా వినకుండా గొడవను మరింతగా పెంచారు. ఇక చేసేది లేక బస్సు డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ ముందు నిలిపాడు. గొడవపడ్డ వ్యక్తులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఈ గొడవతో మిగతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ప్రభుత్వం యాప్ల ద్వారా కాకుండా నేరుగా షాపుల ద్వారా రైతులకు యూరియన్ విక్రయించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కొల్చారం మండలంలోని అంసానిపల్లి, వత్సరం తాండా గ్రామాల్లో బుధవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. అంసానిపల్లి గ్రామంలో 3 లక్షలతో సీసీ రోడ్లు, 10 లక్షల రూపాయలతో పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే వత్సరం తాండాలో 2.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామ సర్పంచ్ మలావత్ వినోద్ నాయక్ మండల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించి శాలువతో సన్మానించారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవలో ముందుండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వత్సరం తాండా పాలకవర్గం అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం యాప్ల ద్వారా కాకుండా షాపుల ద్వారా నేరుగా రైతులకు యూరియాను విక్రయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజరెడ్డి, సర్పంచులు గీతారామన్న, వినోద్ నాయక్, మోహన్, నాయకులు ఇంద్రసేనారెడ్డి, ముచ్చంగారి సంతోష్ కుమార్, రాజాగౌడ్, మాన్య రాములు, గౌరీశంకర్, చిట్కుల సురేష్, ఉసిక రాజు, సుధాకర్, సోమ నరసింహులు, శ్రీనివాస్ గౌడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
మన వస్త్రాం తండా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ పాలకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి మరి వినోద్ నాయక్ గారు మరి ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల్లో కూడా మరి అన్నింటిలో ముందుంటాడు కాబట్టి దీంట్లో కూడా ముందుండి వారికి సేవలు అందిస్తాడని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళ పాలకవర్గం 5 సంవత్సరాలు మరి ప్రజలకు మంచి సేవను అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా ఇక్కడ మరి 2.5 లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా భూమి పూజ చేయడం జరుగుతుంది. హంసన్పల్లికి సంబంధించి కూడా ఎస్సీ కాలనీకి మరి 3 లక్షల రూపాయల సీసీ రోడ్డు, గతంలో అంతకుముందు కూడా ఇంకొక 3 లక్షలు ఉన్నాయి, 6 లక్షల రూపాయల సీసీ రోడ్డు. అదేవిధంగా స్కూల్కి కంపౌండ్ వాళ్ళ లెక్క చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ మరి మన దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో 10 లక్షల రూపాయలు మరి ఆ కంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా భూమి కూడా పూజ చేయడం జరిగింది. ఈరోజు వర్షాకాలం సమీపించింది, మరి నాట్లు వేసుకునేటువంటి సమయం వచ్చినా ఈరోజు మన ప్రభుత్వం ఎరువులను అందుబాటులో లేకుండా చేయడం జరుగుతుంది. యాప్ని తీసుకొచ్చి యాప్ ద్వారా మరి మీరు ఎరువులు కొనుక్కోండి అంటే యాప్ ఫోన్లు పాపం తెలంగాణ రైతులకు నిద్ర ఉంటలేదు. ఎప్పుడు ఎరువు వస్తుందో, ఎప్పుడు యాప్ ఓపెన్ అవుతుందో దెబ్బ నింపుదామని చెప్పేసి ఇంట్లో 4-5 ఫోన్లు ఉంటే కూడా 4-5 ఫోన్లు పట్టుకుని అందరు మేల్కొండి అది యాప్ ఓపెన్ చేసేంత లోపలనే ఉన్నటువంటి ఎరువులు కూడా కంప్లీట్ అయిపోయేటువంటి పరిస్థితి. ఒకవేళ కొంతమంది వీళ్ళని బతుకులాడి పాపం రైతులకు స్మార్ట్ ఫోన్స్ ఉంది, మన ఆండ్రాయిడ్ ఫోన్స్ లేకుండా వాళ్ళని బతుకులాడి మరి అది యాప్లో లోడ్ చేయించిన మరి ఓటీపీ వచ్చినప్పుడు వారికి అందుబాటులో లేక కూడా ఎరువు తీసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఏంటంటే రైతులకు షాపుల్లోనే గతంలో ఇచ్చినట్టుగా ఎరువులు సప్లై చేయాలి తప్ప యాప్ల ద్వారా రైతులకు లాభం జరగదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా ఉంది. ఎందుకంటే మనకు ఎవరు నమ్ముతలే పక్క రాష్ట్రాలకు పోతే తెలంగాణ అంటే దూరం పోతున్నారు. మనకు నిజంగా కూడా ఎవరు కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఇంటి పెద్దగా మరి మేము బాగున్నామని ఉందాగా ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మెదక్ జిల్లా కొల్చారం అంసన్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి నాయకులు కొరపైన రామన్న జన్మదిన వేడుకలు బుధవారం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వారిని సాల్వతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ లబ్ధాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజారెడ్డి, సర్పంచులు గీతారామన్న, వినోద్ నాయక్, మోహన్, ముత్యంగారి సంతోష్ కుమార్, రాజాగౌడ్, మన్నె రాములు, గౌరీశంకర్, మహేష్, చిట్కుల సురేష్, ఉడికే రాజు, సుధాకర్, సోమ నరసింహులు, శ్రీనివాస్ గౌడ్, ఎల్లేశం, గోదావరి, మల్లేశం, బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. May God bless you. May God bless you, both of you. ఎన్ని సంవత్సరాలు ఉంటాను? పారదర్శకత రెవెన్యూ పాలన లక్ష్యంగా జవాబుదారీతనంతో వ్యవహరించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రెవెన్యూ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, నర్సాపూర్ తూఫాన్ ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్తో భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి దరఖాస్తులు, రెవెన్యూ పాలనపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డివిజన్లు, మండలాల వారీగా భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భూభారతి పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని, పట్టాదారు పాస్ పుస్తకాలు నమోదైన వివరాలు, వారసత్వ హక్కుల నమోదు, సర్వే నెంబర్ల వారీగా భూ వివరాల ధృవీకరణ తదితర నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. భూభారతి కార్యక్రమం అమలు పురోగతి, భూ రికార్డుల పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వ అవసరాలకు, అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణలో నిబంధనలు పాటిస్తూ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తులను జాప్యం చేయకుండా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత పత్రాలు, ఆధారాలు, గ్రామపత్రాలు ఆధారంగా పరిష్కరించాలన్నారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ 7 acres 4 acres 7 acres కి 3 lakhs 10,000 ఇది ఇప్పుడు పెట్టాలి. ఇది గ్రాన్యూల్స్ ఒకసారి పెడితే 3-4 monthsకి ఒకసారి మనం ఒకసారి పెట్టాం కదండి. మళ్ళీ లోపల లీఫ్, ఎందుకంటే ఎవ్రీ ఫోర్ట్నైట్లీ మనకి లీఫ్ వస్తుంది. పెట్టేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మార్చుకుంటా ఉంటే 1 monthకి ఒకసారి 3 months వరకు మనకి ప్రొటెక్ట్. ఎస్పెషల్లీ ఇది ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్లో ఎక్కువ వస్తుంది. ఓకే ఫస్ట్ ఇయర్ 2 lakhs 7 years వాటర్ క్యాన్ 18 acres అంతా కూడా ప్యాడీ మొత్తం క్రాప్ డైవర్సిఫికేషన్. ఈరోజు రామాయంపేట్ మండల్ హెడ్ క్వార్టర్లో మనకి శీలం బాలరెడ్డి గారు పొలంకి రావడం జరిగింది. ఇక్కడే వాళ్ళకి ఉన్న భూమిలో 4 acres ఒక బిట్లో ప్లస్ 2.3 acres ఒక బిట్లో వాళ్ళు ఈరోజు ఆయిల్ పామ్ నాటడం కార్యక్రమం చేయడం జరుగుతున్నది. సో చాలా సంతోషం. వాళ్ళకి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నా కూడా ఇక్కడనే సొంత పొలంలో ఇది ఆయిల్ పామ్ అడాప్ట్ చేసి అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తున్నారు కి మనకి కూడా వరి కాకుండా ఆయిల్ పామ్ లాంటి పంట మనం ప్రమోట్ చేస్తే, మనం యూజ్ చేస్తే రైతులకి కూడా ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఆయిల్ పామ్ సందర్భంలో మా జిల్లాలో ఇంతవరకు 2000 acres మనం కవర్ చేసాము. ఈ సంవత్సరం కూడా మనం టార్గెట్ పరంగా 52 acres ఇప్పటివరకు మనకి కవర్ అయినాయి. సో ఇంకా చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. మా జిల్లాలో కూడా లివ్ పామ్ కంపెనీ ఒకటి అలాట్మెంట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. వాళ్ళు కూడా చల్మేడాలో నర్సరీ ఏర్పాటు చేశారు. ఆ నర్సరీలో మనకి కావాల్సిన అన్ని మొక్కలు ఉన్నాయి, సఫిషియెంట్ కూడా ఉన్నాయి. ఏవైనా రైతులు ముందుకు వస్తున్నారు, వాళ్ళే విల్లింగ్నెస్ ఇస్తున్నారు, వాళ్ళకి అక్కడ నుంచి మనం మొక్కలు కూడా సప్లై చేస్తున్నాము. దీంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడానికి కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది. సో రైతులకి కూడా కోరిక మనకి వరి కాకుండా ఇతర పంటల గురించి, ఎస్పెషల్లీ ఆయిల్ పామ్ గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఆదాయం రావడానికి చాలా. రామాయంపేట మండల కేంద్రంలో రైతులు సేలం బాలెడ్డి, సేలం వెంకట్ పొలంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, రామాయంపేట, నిజాంపేట వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, లీఫ్ ఫార్మ్ రిసోర్సెస్ కంపెనీ మేనేజర్ ప్రతినిధులు, మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులందరూ డిమాండ్ ఉన్న పంటలపై మొగ్గు చూపాలని, అందులో ఆయిల్ ఫామ్ పంట దేశంలో ఏ పంటకి లేని విధంగా చట్టం ద్వారా ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఉందన్నారు. ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టి రైతులకు మొక్కలపై రాయితీతో పాటు 4 సంవత్సరాల తోట నిర్వహణ, అంతర పంటల సాగు కొరకు రాయితీ సొమ్మును రైతుల ఖాతాకు జమ చేయబడుతుందన్నారు. ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలపై రాయితీ సదుపాయం కల్పించబడుతుందని, ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన 4 సంవత్సరాల తర్వాత ఎకరానికి 10 నుంచి 12 టన్నులు దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుతం టన్ను ఆయిల్ ఫామ్ గెల ధర 23,852 రూపాయలు. ఈ లెక్కన సంవత్సరానికి 2,38,520 రూపాయల ఆదాయం వస్తుందని, ఖర్చులు పోను ఒక ఎకరానికి సంవత్సరానికి 2 లక్షలు పొందొచ్చని తెలిపారు. రైతులు తమ ఆయిల్ ఫామ్ ఉత్పత్తులను ఫ్యాక్టరీ వరకు రవాణా చేసుకోవడానికి అధిక ఛార్జీలు కేటాయించాల్సి రావడం వల్ల కంపెనీ వారు రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి 15 కిలోమీటర్లకు ఒక కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతున్నారు. కంపెనీ వారు గెలను కొనుగోలు చేసిన తర్వాత నియమ నిబంధనల ప్రకారం 14 రోజుల్లోపు రైతు ఖాతాకు డబ్బులు జమ చేయబడుతుందని తెలిపారు. వారికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని, దీనివల్ల రెట్టింపు ఆదాయం పొందొచ్చని, 1 ఎకరా వరి వేస్తే నేలతో 5 ఎకరాల ఆయిల్ ఫామ్ పంటొచ్చని, పైగా ఆయిల్ ఫామ్ పంట దేశంలో ఏ పంటకి లేని విధంగా చట్టం ద్వారా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా సంబంధిత కంపెనీ కొనుగోలు చేస్తారని, దొంగలు కోతలు పెడదలేని పంట కాబట్టి రైతులందరూ ముందుకొచ్చి ఆయిల్ పంట సాగు చేపట్టాలని కోరారు. మెదక్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు నిమిత్తం రైతులకు మొక్కలు సరఫరా చేయడానికి లీఫ్ ఫార్మ్స్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు చెల్మడి గ్రామం నిజాంపేట మండలంలో 40 ఎకరాల స్థలంలో నర్సరీని స్థాపించడం జరిగిందన్నారు. 9x9 మీటర్ల దూరంలో త్రికోణ ఆకార పద్ధతిలో మొక్కలు నాటుకోవడం వల్ల ఎకరానికి 57 మొక్కలు వచ్చునని, అంతేకాకుండా మొదటి 4 సంవత్సరాలు పంట రాని దశలో అంతర పంటల ద్వారా కూడా ఆదాయం పొందొచ్చన్నారు. ఆయిల్ ఫామ్ పెట్టిన 5 సంవత్సరాల తర్వాత చాక్లెట్ తయారు చేసే పంట అయిన కోకో పంటను కానీ, వక్క పంటను కానీ నీడను తట్టుకుని పెరిగే పంటలు సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందొచ్చని అన్నారు. మెదక్ జిల్లాలో 2023-24 నుంచి ఇప్పటివరకు 1857 ఎకరాల సాగు అవగా ఈ సంవత్సరం
2026-27 సంవత్సరానికి మెదక్ జిల్లాకు 2,500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయడానికి ప్రణాళిక చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 533 ఎకరాలకి రైతులు సిద్ధం చేసుకోగా అందులో నుంచి 152 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శనంతో అదేవిధంగా ఎస్పీ గారి డైరెక్షన్తో సూపర్విజన్తో మరి ఇంకా బెటర్గా మనకు వచ్చే సీజన్కి మనం ప్రిపేర్ కావాలి. అదేవిధంగా దానికి తగ్గట్టు ఏమేం చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలనే దానికోసము మంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసము మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కాబట్టి అదే రైస్ ప్లస్ ఆపరేషన్ మొదట్లో ఉంటాయి. ఆ తర్వాత మనకు గోదావరి స్టేషన్స్ చాలా ఇస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ట్రాన్స్పోర్టేషన్లో కొంతమంది వెహికల్స్ ఎక్కడెక్కడ అన్లోడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ లోడింగ్ దగ్గర వర్షాలు రావడం కొన్ని ఇబ్బందులు ఎక్కడున్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా అధిగమించుకుంటూ మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని చూసిన సమయం తప్ప మనకు ఎప్పటికప్పుడు కనుక అకౌంట్ చేయడం వల్ల ఇక కోఆపరేషన్ అవుతుంది. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తే దీంట్లో కూడా పాత్రలు బాగా ఉండడం ఎస్ఎస్లు చాలా బాగా చేశారు. ప్రతిరోజు ఎక్కడ 3 నిమిషాలు 3 రోజులు ఆ ప్రోగ్రామ్ దగ్గర క్యూస్ కొంచెం బాగుండాలి. క్యూస్ చూసుకోవాలి, ఇక్కడ హెడ్ఫోన్ దాకా చూసుకోవాలి. ఒక పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఇమీడియట్గా పోయి పాస్వేట్ చేయాలి. దాంతో కూడా వాళ్ళు పట్టవచ్చు, ఇట్లొచ్చు మాట్లాడదు, ఆర్గ్యుమెంట్ చేయదు. జస్ట్ మీరు పోయి మాట్లాడి డిఎస్పీస్తో సిఐస్తో మా తహసీల్దార్స్తో మాట్లాడినప్పుడు ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు కొంతమంది రోడ్ మీద కూర్చుంటున్నారు, కొంతమంది సెంటర్ దగ్గర గొడవ చేస్తున్నారు. సో ఏదైనా పరిస్థితి ఉన్నా మా రెవెన్యూ తరఫు నుంచి తహసీల్దార్స్ అండ్ పోలీస్ తరఫు నుంచి ఎస్హెచ్ఓస్ వాళ్ళే చెప్పిన ముందే అక్కడే ప్రెసెంట్ ఉన్న వల్ల మనం ఇది అన్ని ఇష్యూస్ హ్యాండిల్ చేస్తాం. సో అది చాలా అప్రిషియేబుల్ మనకి. బికాజ్ నాకు కూడా ఎప్పుడైనా ఫోన్ వచ్చినప్పుడు ఇట్లాంటివి నడుస్తుంది ఇంట్లో నేను కూడా అడగకుండా చెప్పిన వాళ్ళు సరే మా తహసీల్దార్ ఉన్నారు, మా ఎస్హెచ్ఓ ఉన్నారు, వీఆర్ ట్రైన్ టు టాక్ టు ద ఫార్మర్స్, వారికి మాట్లాడుతున్నారు, కన్విన్స్ చేస్తున్నారు, వీఆర్ ట్రైన్ టు రిజాల్వ్. సో రైతులు అధికారుల సమన్వయంతో వరి ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, వ్యవసాయ, సివిల్ సప్లై, గ్రామీణ అభివృద్ధి, పోలీస్ శాఖలతో ధాన్యం కొనుగోలు విజయవంతంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ రైతులు అధికారుల సమన్వయంతో విజయవంతంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేశామన్నారు. హమాలీ, రవాణా, రైస్ మిల్లో ధాన్యం నిల్వ చేయడానికి స్థలం లేకపోవడం, అకాల వర్షాలు, లోడింగ్, అన్లోడింగ్ లాంటి సమస్యలను అధిగమించి ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని, యాసంగి ధాన్యం కొనుగోలు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వానాకాలం సీజన్ ధాన్యం సేకరణకు పకడ్బందీగా ప్రణాళికలు చేయాలన్నారు. ఈ ఏడాది యాసంగిలో గతంలో కంటే 1,00,000 మెట్రిక్ టన్నులు అత్యధికంగా రైతులు దిగుబడులు పండించారని, జిల్లాలో 4,28,361 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ పూర్తయిందన్నారు. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశామన్నారు. 1,01,752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసే అధికారులు, జిల్లా యంత్రాంగం గతంలో ఎన్నడూ లేని విధంగా విస్తృతంగా రైతులకు సేవలు అందించారన్నారు. ఏప్రిల్ 10న ప్రారంభమైన ధాన్యం కొనుగోలు జూన్ 29వ తేదీకి పూర్తి చేశామన్నారు. జిల్లాలో మొత్తం 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పిఎస్సిఎస్ 305, ఐకేపీ 185, డిసిఎంఎస్ 43 కేంద్రాల్లో కొనుగోలు జరిపామన్నారు. ఇప్పటివరకు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అధిక సమస్యలను అధిగమించి పూర్తి చేశామన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చొరవ, సమీక్షలు, క్షేత్ర పర్యటనలు, సమీక్షలతో 100% ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో పోలీసు యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని, రైతులు చాలా బాగా సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, నర్సాపూర్ తూఫాన్ ఆర్డీఓలు రామకృష్ణ, బావయ్య, జిల్లా సివిల్ సప్లై అధికారులు నిత్యానంద, డీసీఎస్ఓ జగదీష్, డిఎంసీఎస్ వ్యవసాయ అధికారి దేవకుమార్, రవాణా శాఖ అధికారి అశోక్ చక్రవర్తి, డిఎస్పీలు, సిఐలు, తహసీల్దార్లు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కంటిన్యూస్గా మనం ఆల్మోస్ట్ 45 days రెగ్యులర్గా పనిచేయడం జరిగింది. మరి వాళ్ళ అనుభవాలు కూడా ఒకసారి తీసుకున్నాము. అంత సక్సెస్ అయిన దానికి ఒక టీం పడుతుంది. కాబట్టి ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శనంతో, అదేవిధంగా ఎస్పీ గారి డైరెక్షన్తో, సూపర్విజన్తో, మరి ఆర్టీఓస్, అదేవిధంగా డిఎస్పీలు, సిఐలు, హైస్కూల్ అందరూ కూడా ఫీల్డ్గా ఉండేసి మనకు ఒక అద్భుతంగా మన రికార్డ్ స్థాయిలో వచ్చిన
which I have, because Malapura daily DSPతో CIతో మా తహసీల్దార్తో మాట్లాడినప్పుడు ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు కొంతమంది రోడ్ మీద కూర్చుంటున్నారు, కొంతమంది సెంటర్ దగ్గర గొడవ చేస్తున్నారు. సో ఏదైనా పరిస్థితి ఉన్నా మా రెవెన్యూ తరఫు నుంచి తహసీల్దార్స్ అండ్ పోలీస్ తరఫు నుంచి SHOs వాళ్ళే చెప్పిన ముందే అక్కడే ప్రెసెంట్ ఉన్న వల్ల మనం ఇది అన్ని ఇష్యూస్ హ్యాండిల్ చేస్తాం. సో అది చాలా అప్రిషియబుల్ మనకి, బికాజ్ నాకు కూడా ఎప్పుడైనా ఫోన్ వచ్చినప్పుడు ఇట్లాంటి నడుస్తుంది ఇంట్లో నేను కూడా అడగకుండా చెప్పిన వాళ్ళు సరే మా తహసీల్దార్ ఉన్నారు, మా SHO ఉన్నారు, వీఆర్ ట్రైంగ్ టు టాక్ టు ద పార్ట్నర్స్, వాళ్ళకి మాట్లాడుతున్నారు, కన్విన్స్ చేస్తున్నారు, వీఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్. సో ఆ రకంగా ఫీల్డ్ లో జరిగిన దీంట్లో కూడా పక్కన కూడా SHO చాలా చేశారు. ప్రతిరోజు ఇక్కడ 3 నిమిషాలు ఆ ప్రోగ్రామ్ దగ్గర క్యూస్ బాగున్నాయి, క్యూస్ చూసుకోవాలి, అక్కడ ఇబ్బంది చూసుకోవాలి, పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ కూడా మనం పోయి పాస్ చేయాలి, తలుచుకోవడం ఇట్లా మాట్లాడదు, ఆర్గ్యుమెంట్ చేయదు, నెక్స్ట్ మీరు పోయి మాట్లాడి కన్విన్స్ చేసి బతకాడి తీసుకోవాలి చేయదు. ఎక్కువసేపు మనం అక్కడ పోలీస్ మైండ్ మనకు ఈ బాధ పోలుస్తుంది, ఎందుకంటే స్కూలింగ్ వస్తుంది, కంప్లీట్గా పోయి చెప్పడం జరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు గనులు భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రామచంద్రాపురంలోని బాలాజీ గార్డెన్లో పటాన్చెరువు నియోజక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన SIR అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా BLAలకు ఫారం 6, ఫారం 7, ఫారం 8 దరఖాస్తుల వినియోగం, 2002 ఓటర్ల డేటా మ్యాపింగ్, ఓటర్ల జాబితా సవరణలో అనుసరించాల్సిన ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై మంత్రి అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా ఎలాంటి లోపాలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ SIR ప్రక్రియలో BLAల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. అర్హులైన ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి అర్హుడి వివరాలు నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కోఆర్డినేటర్ వెన్నెల, DCC అధ్యక్షురాలు TGIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు, TPCC వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మాజీ కార్పొరేటర్ పుష్పా నాగేష్, కాంగ్రెస్ నాయకులు BLAలు పాల్గొన్నారు. డబుల్ ఓట్లు ఉన్న ఓట్లు తీసి ఒకే ఒక ఓటు ఉండాలి. పటాన్చెరు నియోజకవర్గం అధ్యక్షులు డ్యాష్ మీదకి రావాలి, మిగతా విషయాలు డ్యాష్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. అదేవిధంగా రైట్ సైడ్ అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోండి. మనం వాడుకోవాలి దాన్ని షిఫ్ట్ కావడానికి మీరందరూ అది నేర్చుకోవాలి. అందరూ కూడా ఎక్కడైతే మన కాన్స్టిట్యున్సీలో ఇది ఫామ్ 8 కేవలం మన కాన్స్టిట్యున్సీలో షిఫ్ట్ కావాలనుకుంటే ఫామ్ 8 నింపాలి. మనం ఏ ఫామ్ నింపాలి? ఫామ్ 8. సపోజింగ్ మన కాన్స్టిట్యున్సీ కాదు, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ కాదు, సంగారెడ్డి నుంచి పెళ్లి చేసుకుని ఇక్కడికి వస్తారు. అప్పుడు ఏం చేయాలి? మనము ఇప్పుడు మన ఈ బూత్ ఏజెంట్ 2 అంశాలు మాట్లాడిండ. ఏం మాట్లాడిండు? 2 అంశాలు. ఓటరు ఒక దగ్గర రిజిస్టర్ అయ్యింది, పెళ్ళి మా ఊరికి వచ్చిండ్రు, మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ కాలేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ ఓటర్ అంటే శానిటేషన్ వాళ్ళు ఉన్నారు, దీంట్లో మన మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, ఆర్పీలు ఉన్నారు, డాక్టర్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే ఇప్పుడు డాక్టర్ వాళ్ళు ఉన్నారు, సపోజ్ వాళ్ళకి ఏం చేస్తారు? శానిటరీ డిస్ట్రిబ్యూషన్ అని ఒక ప్రోగ్రామ్ పెడతారు. శానిటేషన్ వాళ్ళకి ఏంటంటే వేరే ప్రోగ్రామ్స్ అలా చేస్తారు. అవసరం కాబట్టి వాళ్ళకి ప్రోగ్రామ్స్ అలా చేస్తారు. దానివల్ల టైం కాంపిటీషన్ అయిపోతున్నారు. చాలా మంచి పాయింట్ చెప్పినాము. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్. వాళ్ళు పొద్దున వాళ్ళ డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ బూత్ లెవెల్ వెరిఫికేషన్ చేయాలంటే వాళ్ళ టైం కుదరలేదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా ఈ విషయంలో
సీరియస్గా ఉన్నారు కాబట్టి పదే పదే మరి PCC నుంచి కావచ్చు, మరి ప్రభుత్వం నుంచి కావచ్చు, మరి వాళ్ళు 1-2 సార్లు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ మనందరికీ రివ్యూ తీసుకుంటూ మరి బూత్ లెవెల్లో మరి BLA ఏ విధంగా పనిచేస్తుంటూ ఏ విధంగా పనిచేయాలనే దాని మీద ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్యులు మరి వివేక్ వెంకట సార్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసి ఒకసారి అందరూ చెప్పడంలో మనకు స్వాగతం పలకాలి. వీళ్ళ మంత్రాల వేదికకి రావాల్సిందిగా అదేవిధంగా పాత్ర ఏంటి అంటే మన ఈరోజు మనం BLO ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడో మనం వాళ్ళతో కలిసి ప్రతి ఇంటింటికి కూడా మనం వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన BLO. ఎందుకంటే కొంచెం మన అవకతవకలైనా. నమస్కారం. నేను శ్రీనివాస్ గౌడ్కి ఫోన్ చేసి ఈ స్పీచ్లో కేవలం మనము ఈ ఎక్సర్సైజ్, ఈ సర్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, మనం పకడ్బందీగా చేస్తున్నామా లేదా, సీఎం గారు మన TPCC ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వారి ఆదేశాల ప్రకారంగా మనము, ఎందుకంటే పట్టణంలో చాలా మంది సెటిలర్స్ ఇతర చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎవరైతే జెన్యూన్గా ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే అవసరం ఉంది. ఎవరైతే డ్యూయల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళని తొలగించే అవసరం ఉంది. సో మనము మన బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఈరోజు అన్ని మండలాల నుంచి వచ్చినారో వీళ్ళందరికీ సరిగా అవగాహన ఉన్నదా లేదా, ఈ అవగాహనతోని కల్పించి రామాయంపట్నం మండలం జాన్సీలింగాపూర్ గ్రామ సర్పంచ్ మణిగళ్ల రామకృష్ణయ్య గ్రామానికి త్రాగునీరు సమస్య తీర్చడం కోసం వాగులో ఉన్న బోరు మోటార్కు చుట్టూ గద్దె ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ సర్పంచ్ రామకృష్ణతో మర్యాదపూర్వకంగా కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లి KPHB కాలనీలోని రోడ్ నెంబర్ 1లోని గాంధీ విగ్రహం వద్ద ఛత్రపతి ధర్మరక్షణ సేవల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండడంతో పాటు వాటిని అరికట్టడంలో ముందుకు రావాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం మొదటగా వీటిని సమూలంగా నిర్మించి ముందుకు సాగాలని, తర్వాతే మిగతా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం ర్యాలీగా KPHB కాలనీ రోడ్ నెంబర్ 5 వరకు యువతతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తన్నుగా చదువు కోసం అని, భవిష్యత్తు కోసం తమ తల్లిదండ్రుల కళలు బ్రహ్మాండంగా అసలుకి ఈరోజు ఛత్రపతి ధర్మరక్షణ సంస్థ ఆధ్వర్యంలో అనే కార్యక్రమం చేపట్టిన ఈ కమిటీ సభ్యులందరికీ అభినందనలు. ఎందుకంటే ఇవాళ దేశ అభివృద్ధికి మరి ఎదుగుపడే ప్రమాదం ఉంది. ఈ మత్తు పదార్థాల వల్ల యువత అంతా చెడిపోతే
మరి దేశ అభివృద్ధి కూడా పాడవడానికి అవకాశం ఉంది. అట్లాగే చాలా మంది తల్లిదండ్రులు బాధపడ జై శ్రీరామ్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని విన్నాం మేము. కాబట్టి ఛత్రపతి ధర్మ రక్షణ సేన అధ్యక్షుడు శ్రీమాన్ కర్ర వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో యువకుడు అన్నమాట ఒక చక్కటి కార్యక్రమం ఆ డ్రగ్స్ ని అంత నిషేధించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. కంటికి, వంటికి, పంటికి ఈ మూడిటికి శక్తి ఉన్నప్పుడే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. కాబట్టి ఆ యవ్వనం అనేది భారతదేశం అంటే ప్రపంచంలో యువకులు ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. అందుకే మనల్ని భారతీయులు అన్నారు. భారత అంటే అంటే ప్రకాశం అన్నమాట. రథ అంటే ఆ ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు, జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు. కాబట్టి దేహం ఒక దేవాలయం, భగవంతుడు మనలో ఉన్నాడనమాట. అహం వైశ్వానరో భూత్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.